హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ సర్క్యూట్. నేను మెంటర్‌షిప్ గ్రూప్‌లో అడిగిన క్వెషన్ ఏంటంటే, ఈ కనపడుతున్న చార్ట్‌లో ఏది అగ్రెసివ్ క్యాండిల్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ టు బేసిక్స్‌లోకెళ్దాం. అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఏంటి? అంటే మనం వాడేవి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కదా! సో, అగ్రెసివ్ క్యాండిల్ అంటే అందులో స్మార్ట్ మనీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఓకే. ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అవునా? అదే కదా అగ్రెసివ్ క్యాండిల్ అంటే. లేదా ట్రాప్‌కి ఉపయోగపడతాయి ఆ క్యాండిల్స్. సో, అగ్రెసివ్ క్యాండిల్ అంటే స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారంటే లిక్విడిటీ స్విప్పింగ్ జరుగుతది లేదా ఫాలో అప్ జరుగుతది. సో, స్మార్ట్ మనీ యొక్క డెఫినిషనే అది. అంటే నేను పెట్టుకున్న డెఫినిషను లిక్విడిటీ స్వీప్ జరగాలి ప్లస్ ఫాలో అప్ రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒక పనిలో మీకు అగ్రెసివ్ క్యాండిల్ అనేది కనపడుతది. రైట్? ఓకే. డన్. సో, ఇక్కడ అగ్రెసివ్ క్యాండిల్ ఏది? సో, నాకు ఏం చెప్పారంటే కొంతమంది ఈ క్యాండిల్ అగ్రెసివ్ క్యాండిల్ అన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ అగ్రెసివ్ క్యాండిల్ ఎందుకవుతది? ఇది అప్ సైడ్‌కి వెళ్తుందని చెప్పి అనుకుంటే కనీసం ప్రీవియస్ క్యాండిల్ లో కూడా లిక్విడిటీ స్విప్ చేయాల. ఓకే. ఫైన్ చేయలేదు. బట్ దీని తర్వాత ఏమైనా ఫాలో అప్ వచ్చిందంట? ఏమీ ఫాలో అప్ రాలా. అంటే కనీసం ఈ హై కూడా బ్రేక్ కావాల. రైట్? అంటే ఇక్కడ లిక్విడిటీ స్విప్ జరగాల ప్లస్ ఫాలో అప్ కూడా రాలా. ఫాలో అప్ కూడా రాలేదు. సో, ఈ క్యాండిల్‌ని నేనైతే కన్సిడర్ చేయను. రైట్? సో, ఎందుకని? ఇక్కడ స్మార్ట్ మనీ ఈ క్యాండిల్‌లో స్మార్ట్ మనీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పక్కా మరబూజు క్యాండిలే. మరబూజు క్యాండిల్ అయినంత మాత్రాన అగ్రెసివ్ క్యాండిల్ అవ్వదు. సో, అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఏంటి? మనకి స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయడానికి ఆహ్, వెతకడం కోసం మనం పెట్టుకున్న డెఫినిషన్ రైట్. స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? లిక్విడిటీ స్విప్ చేస్తారు. ప్లస్ ఫాలో అప్ ఇస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. రైట్. సరే. తర్వాత కొంతమంది ఈ క్యాండిల్ అన్నారు. తర్వాత ఈ క్యాండిల్ అన్నారు. తర్వాత ఈ క్యాండిల్ అన్నారు. ఓకే. సో, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్విప్ జరగట్లా ప్లస్ ఫాలో అప్ రావట్లా. సో, ఈ క్యాండిల్స్ కూడా కాదు. నేనేం చేశానంటే లైవ్ మార్కెట్‌లో ఈ క్యాండిల్‌ని తీసుకున్నా. ఈ క్యాండిల్ చూడండి. ప్రీవియస్ క్యాండిల్ దగ్గర తీసుకుంది లిక్విడిటీ ప్లస్ ప్రీవియస్ స్వింగ్ దగ్గర కూడా లిక్విడిటీ స్విప్ చేసింది. స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. దీన్ని P1 అని చెప్పి అనుకున్నా. దీన్ని P2 అనుకున్నా. అండ్ లాంగ్‌కి వెళ్దాం అని చెప్పి ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకున్నా. ఓకే. కింద స్టాప్ లాస్ పెట్టి. బట్ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎందువల్ల హిట్ అయింది? ఈ క్యాండిల్స్ వల్ల హిట్ అయింది. రైట్? ఓకే. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ లిక్విడిటీ షిఫ్ట్ చేసింది. స్ట్రాంగ్ క్లోజింగ్‌కి వచ్చింది. బానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఎఫ్‌ఈజీ వేసుకొని మరీ మాత్రం నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. రైట్? సో, ఇలా ఎప్పుడైతే జరిగిందో ఈ క్యాండిల్ ఈ పైనున్న లిక్విడిటీ అంతా కూడా స్విప్ చేసింది. ప్లస్ ఇలాగా స్ట్రాంగ్‌గా క్లోజింగ్ ఇచ్చింది కదా! సో, ఇప్పుడు మీకిక్కడ 5 మినిట్స్‌లో అయితే ఎక్కడా కనిపించట్లేదు. అగ్రెసివ్ క్యాండిల్ ఎక్కడుంది అని చెప్పి వెతికితే మీకు కనపడదు. ఇప్పుడు మీరేం చేయాలంటే కంబైన్ చేయాలి. ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్‌ని మీరు కంబైన్ చేశారనుకోండి. రెండో, మూడో ఓకే. ఈ 3 క్యాండిల్స్ లేకపోతే ఈ 3 క్యాండిల్స్ కంబైన్ చేస్తే మీకు 15 మినిట్స్‌లో ఒక బుల్లిష్ స్పిన్ బార్ ఫార్మ్ అవుతది. రైట్? ఒక బుల్లిష్ స్పిన్ బార్ ఫార్మ్ అవుతది. అలాగే ఈ 2 క్యాండిల్స్ లేపోతే ఈ 3 క్యాండిల్స్ యాడ్ చేస్తే ఓకే. ఫైన్ ఓపెన్ చేద్దాం. ఈ 3 క్యాండిల్స్ యాడ్ చేయండి. 15 మినిట్స్‌లో మీకు బుల్లిష్ స్పిన్ బార్ వస్తది. ఈ 3 క్యాండిల్స్ యాడ్ చేయండి. మీకు 15 మినిట్స్‌లో బేరిష్ మార్బోజ్ వస్తది విత్ లిక్విడిటీ స్విప్. ఓకే. సో, ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా కనిపించట్లేదు. బట్ మీరు 15 మినిట్స్‌లో చూస్తే మీకు అర్థమవుతది. ఎందుకంటే మీకు ఒక్కసారి ఈ క్యాండిల్ కాంబినేషన్స్ ఆహ్, మార్క్ చేసుకుంటే మీకు టైమ్ ఫ్రేమ్ మార్చాల్సిన అవసరం రాదు. బట్ ఇనీషియల్‌గా అయితే మీరు మార్చుకుంటూ ఉండాలి. సో, నేనెందుకు ఈ స్పెసిఫిక్‌గా క్వెషన్ అడిగానంటే, ఒకటి మీకు అగ్రెసివ్ క్యాండిల్ ఐడెంటిఫై చేసుకోవడం రావాలి ఒకటి. 2 మీకు క్యాండిల్ కాంబినేషన్స్ ఏంటో తెలియాలి. రైట్? అంటే క్యాండిల్స్‌ని 2, 3 క్యాండిల్స్ కంబైన్ చేస్తే ఏ క్యాండిల్ వస్తది అన్నది మీకు ఆటోమేటిక్‌గా అలవాటవ్వాలి మీ కళ్ళకి. అందుకని ఈ క్వెషన్ అడిగాను. రైట్. సో, ఈ క్యాండిల్ అయితే ఖచ్చితంగా అగ్రెసివ్ కాదు. ఎందుకంటే లిక్విడిటీ షిఫ్ట్ చేయాలా ప్లస్ ఫాలో అప్ రాలేదు. ఓకే. ఈ క్యాండిల్ అయితే నేను లైవ్‌లో తీసుకున్నాను అగ్రెసివ్ క్యాండిల్ అని చెప్పి. బట్ నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఎప్పుడైతే P1, P2కి స్టాప్ లాస్ హిట్ అయిందో ఆపోజిట్ సైడ్‌లో ఎవరో ఒక పెద్ద స్మార్ట్ మనీ ట్రేడర్ అయితే ఉంటారు. స్మార్ట్ మనీ వాళ్ళైతే ఉంటారు. ఓకే. ఇదే 15 మినిట్స్‌లోకెళ్ళి చూపిస్తాను మీకిప్పుడు. లెట్ మీ గో హియర్. రైట్. ఇది చూడండి. ఇందాక చూపించాను కదా! ఇది 15 మినిట్ క్యాండిల్. ఇందాక 3 క్యాండిల్స్ కంబైన్ చేస్తే ఇది బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 3 క్యాండిల్స్ కంబైన్ చేస్తే మీకు బేరిష్ మర్బూజా క్యాండిల్ అయితే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్‌గా మర్బూజా కాదు. ఎందుకంటే టాప్ వీక్, బాటమ్ వీక్ ఉన్నాయి. బట్ ఈ క్యాండిల్ చూడండి. మీకు పైన ఉన్న లిక్విడిటీ సిప్ చేసింది. ఆల్మోస్ట్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ 6 క్యాండిల్స్‌ని ఎంగల్ఫింగ్ చేసేసింది. అంటే 15/6 ఎంత? 15/4 1 అవర్. 1 అవర్ 30 మినిట్స్ అంటే 1 ½ అవర్ ప్రైస్ యాక్షన్‌ని జస్ట్ 15 మినిట్స్ ప్రైస్ యాక్షన్ కవర్ చేసేసింది. అంటే ప్లస్ ఈ క్యాండిల్‌లో మీకు లిక్విడిటీ స్వీప్ కూడా జరిగింది. అంటే ఈ క్యాండిల్‌లో మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు.
ఓకే. అప్పుడు ఈ క్యాండిల్ మీకు అగ్రెసివ్ క్యాండిల్ అవుతది. అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఏంటి? లిక్విడిటీ సిప్ జరిగింది ప్లస్ ఫాల్ అప్ వచ్చింది. ఓకే. బాగానే ఉంది. మేజర్‌గా ట్రాప్ కోసం ఉపయోగిస్తాం ఐడెంటిఫై చేయడం. కావాలంటే మీకు డిస్కౌంట్‌లో కూడా ఆల్రెడీ పెట్టానిది. మీకు చూడకపోతే గనుక మళ్ళీ చూపిస్తాను. మీకు చార్ట్ ఆఫ్ ద డే 11లో చూడండి. చార్ట్ ఆఫ్ ద డే 11 ఏంటిది? ఇది ఇక్కడ టర్టిల్ స్విప్ జరిగింది ఈ గ్రీన్ క్యాండిల్‌లో. ఆ తర్వాత ఇక్కడ మీకు ఫాలో అప్ వచ్చింది. రైట్? సో, లిక్విడిటీ స్విప్ జరిగింది, ఫాలో అప్ జరిగింది. ప్లస్ ఎలా ఫాలో అప్ జరిగింది? మీకు ఎఫ్‌ఈజీతో ఫాలో అప్ జరిగింది. అంటే ఇది అగ్రెసివ్ క్యాండిల్. ఈ క్యాండిల్ 1, 2, 3 ఆల్మోస్ట్ 3 క్యాండిల్స్‌ని ఎంగల్ఫింగ్ చేసేసింది. అంటే 15 నిమిషాల ప్రైస్ యాక్షను 5 మినిట్స్ ప్రైస్ యాక్షన్‌తో కవర్ చేసేసింది. అంటే ఈ క్యాండిల్ అగ్రెసివ్ క్యాండిల్. లిక్విడిటీ స్విప్ జరిగింది ప్లస్ ఫాలో అప్ వచ్చింది. రైట్? అంటే ఈ క్యాండిల్‌లో మీకు స్మార్ట్ మనీ వాళ్ళున్నారు. సో, దీని హై బ్రేక్ కానంత వరకు కూడా మీకు మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. రైట్. సో, మీరు డిస్కార్డ్‌లోకెళ్ళి చూస్తే ఎక్కడైనా సరే మీకు కనబడుతూనే ఉంటది. ఇది చూడండి. ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర లిక్విడిటీ సిప్ చేసి మీకు స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. అంటే లిక్విడిటీ సిప్ జరిగింది, ఫాలో అప్ వచ్చింది. అంటే ఈ క్యాండిల్ మీకు అగ్రెసివ్ క్యాండిల్. రైట్? ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఈ క్యాండిల్ ఆ! ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్‌లో లిక్విడ్ సిప్ జరిగింది. నెక్స్ట్ క్యాండిల్‌లో ఫాలో అప్ వచ్చింది. ఈ క్యాండిల్‌లో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్ అన్నిటిని కూడా ఎంగల్ఫింగ్ చేసేసింది కదా! సో, ఈ క్యాండిల్ కూడా మీకు అగ్రెసివ్ క్యాండిల్. ఈ క్యాండిల్ హై బ్రేక్ కానంత వరకు కూడా మీకు మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. సో, ఇక్కడ అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఏంటంటే ఏదో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పట్టుకొచ్చేసి ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ క్యాండిల్ పట్టుకొచ్చి ఇదే అగ్రెసివ్ క్యాండిల్ అని చెప్పడం కాదు. ఇక్కడ అగ్రెసివ్ క్యాండిల్ అంటే అది ఏ పని చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. అక్కడ ఏ పని చేస్తుంది? లిక్విడిటీ సిప్ చేయాలి. ప్లస్ స్ట్రాంగ్ ఫాలో అప్ రావాలి. అంటే స్ట్రాంగ్ క్లోజింగ్ రావాలి. పక్క క్యాండిల్స్‌తో పోల్చుకుంటే అది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆహ్, అప్పుడు దాన్ని మనం అగ్రెసివ్ క్యాండిల్ అని పిలుచుకోవచ్చు. అగ్రెసివ్ క్యాండిల్స్‌లో జనరల్‌గా స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటారు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ థాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.